చేసే శక్తి మనిషికి దేవుడు ఇచ్చాడా లేదా? మరి నువ్వు చేస్తున్న పని రికార్డ్ చేస్తాడా చేయడా? తీర్పు దినాల్లో ఉంటుందా లేదా? ఉతికి ఆరేస్తాడా చేయడా? ఉతికి 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 మన బట్టలకి సరఫరా ఎలా పెడతామో అలా ఉతికి ఆరేస్తాడని ఆత్మని ఎక్కడ పడేసి పాతాళంలో. అదే చెప్పాడు ధనవంతుడి విషయం. ఇప్పటికి ఇంకా ఏడుస్తున్నాడు. ఆ దగ్గరికి వెళ్ళకూడదు బాబోయ్, మనం వెళ్ళకూడదనే ఈ ఈ ఈ మాటలు. ఓకేనా? వీడు చెప్తే మనం వింటాం ఏంటి? ఆడు బచ్చాడు, ఆడు చెప్తే మనం వింటాడు. మనం హృదయం పెట్టుకోకండి, అలా ఉండకూడదు. మనం దేవుడి మాట వినబడుతున్నప్పుడు నీ బైబిల్ తీసి చూడు, అలా ఉందో లేదో. అవునా? కనుక ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి. మనం ఉండాలా లేదా? చెప్పాలి. ఉండాలా? ధైర్యంగా ఉండాలి లేదా? మరొకరు చెప్తున్నాడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? పిల్లలు మీకు చెప్తున్నాను, మీ ప్రవర్తన, మీ నడవడుకు బయట చాలా పవిత్రంగా ఉండాలి. ఉండాలా? అమ్మా కావ్య జాగ్రత్త ఉండాలా లేదా? కుమారి, లక్ష్మి చెప్పండి. రమ్య, మీరంతా ఎలా ఉండాలి? మనం బయటికి వెళ్ళే కూడా మన ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసా? ఎవరైనా కనిపిస్తే వందలు చెప్పాలి. చెప్తున్నారా మీరు? వందలు చెప్పాలి. ఎవరంటే కనిపి ఏ సంఘంలో అంటే ఏ సంఘంలో కనపడినా సరే వందలమ్మా అని చెప్పాలి. చెప్తారా చెప్పరా? చెబితే దేవుడు సంతోషిస్తాడరా మీ ఎడల. అందుకే మనకి ఇన్ని మాటలు రాయించాడు. తన అదృశ్య లక్షణములు ఏమన్నాడు? చదవండి పిల్లరా, 20 వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి. తేటపడతాయండి. కనుక వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. చదువునా? కృతజ్ఞత స్థుతులు చెల్లింపులు లేదు కానీ తమ వాదముల చేత, చూడండి, తమ వాదముల చేత ఎద్దులైరి వారి 22 వచనం 22 వచనం వారి 23 వచనం చదువునా? వారు అక్షయుడకు దేవుణ్ణి మహిమపరచడం లేదు, మనుషుల యొక్క పక్షుల యొక్క సతస్పాతి జంతువులకి పురుగుల యొక్క ప్రతిమ స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయములందు దురాశలను అనుసరించిరి. తమ శరీరములను ఏం చేశారంట? అపవిత్రపరిచిన తన శరీరాలు ఏం చేశారంట? లోకంలో ఉన్నటువంటి బొమ్మలను చేసుకుని దేవుడు మర్చిపోయారంట. సృష్టికర్తకు మించి సిస్టమ్ పూజించిన కింద చూడాలి.